హాయ్ మై డియర్ వ్యూవర్స్. 7th క్లాస్లోని సైన్స్ సెకండ్ లెసన్ జంతువుల్లో పోషణ మొక్కల్లో పోషణ చూసుకున్నాను. ఫస్ట్ లెసన్. ఇప్పుడు సెకండ్ లెసన్ జంతువుల్లో పోషణ. కిరణజ సమయక్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయని మనం జంతువులు కూడా నేరుగా మొక్కలను తినడం ద్వారా, అది పరోక్షంగా మొక్కలను తినే జంతువులను తినడం ద్వారా మొక్కలు ఆహారాన్ని పొందుతాయి. దీనివల్ల జంతువులు మొక్కలు వీటిని మానవుల సహా అన్ని జీవులు శరీరం పెరుగుదల, మరమ్మతులు మరియు పరిష్కారం కోసం జంతువుల పోషణ ఆవశ్యకత, ఆహారం తీసుకునే విధానం మరియు శరీరంలో దాని సమితమై ఉంటాయి. ఇక్కడ ఆహారం తీసుకునే వివిధ మార్గాలు. శరీరంలో ఆహారం తీసుకునే వివిధ రకాల జీవుల్లో తేనెటీగలు మరియు తేనె పిట్టలు పుష్పాల నుంచి మకరందాన్ని పీల్చుతాయి. నవజాత శిశువు మరియు అనేక జంతువులు తల్లిపాల ఆహారం తీసుకుంటాయి. కొండ చిలువ వంటి పాములు కూడా తమ వేటాడే జంతువులను మింగేస్తాయి. కొన్ని జలచరాలు తమ శరీరంలో సముద్ర నక్షత్రాలు కాల్షియం కార్బోనేట్ ఏర్పడి గట్టి కర్బనాలతో కట్టబడి జంతువులను కర్పణము తెరిచి తర్వాత దాని లోపల ఉత్తమైన జంతువులు తినడానికి సముద్ర నక్షత్రం తమ నోటి ద్వారా జీర్ణాశయం బయట పంపుతుంది. జీర్ణాశయం తిరిగి లోపల తీసుకుంటే ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంటుంది. ఇక మానవుడిలో జీర్ణక్రియ. మన నోటి ద్వారా ఆహారం తీసుకొని జీర్ణం చేసుకొని వినియోగించుకుంటాం. ఆహారంలో అంతా మలం విషయం చేయబడతాయి. శరీరం ఆహారం ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడైనా ఆశ్చర్యం చూసారా? ఆహారం ఆశయ కుహరం వద్ద ప్రారంభమై పాయుదగ్గ అంతమయ్యే ఒక నిరంతరమైన నాళం ఒకటి నుండి ప్రయాణిస్తుంది. ఆ నాళాన్ని వివిధ రకాల విభాగాలు విభజించింది. ఆశయహారం ఆహారవాహిక, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పురుషునాళం, అంతమే పెద్ద పేగు మరియు పాయువు. దీన్ని పొడవు మార్గం కలుగుతున్న విభాగాన్ని సంబంధించి ఆహార జీర్ణాశయం ఏర్పడతాయి. వివిధ రకాలైన చిన్న ప్రయోగ లోపల గదులు మరియు లాలాజల గ్రంథులు, కాలేయం, క్లోమం వంటి ఆహారంలో వివిధ గ్రంథాలు జీర్ణరసాలను గ్రహిస్తాయి. జీర్ణరస ఆహారంలో సంచిత పదార్థాలకు సంబంధించి సరళమైన పదార్థాలుగా మారుస్తాయి. జీర్ణ వ్యవస్థను మరియు అనుబంధ గ్రంథాలు జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఇప్పుడు జీర్ణ వ్యవస్థల భాగాలను ఏమిటో మనం తెలుసుకుందాము. నోరు మరియు ఆస్య కుహరము. నోటి ద్వారా ఆహారం జీర్ణాశయంలో తీసుకోబడుతుంది. ఆహారం శరీరంలో తీసుకునే ప్రక్రియను ఇక్కడ మానవ యొక్క జీర్ణ వ్యవస్థ కాలేయము, పిత్తాశయము, జీర్ణాశయం, క్లోమం, చిన్న పేగు, పెద్ద పేగు, పురుషనాళము, పాయువు. అన్నవాహిక అస్యకుహరము, లాలాజల గ్రంథులు. ఇది మనిషి యొక్క లోపలి అంతర్నిర్మాణ భాగం అన్నమాట. లోపల నిర్మాణంలోని భాగము. ఇక్కడ నాళాన్ని వివిధ రకాలుగా విభాగాలు విభజించవచ్చు. ఒకటి ఆస్యకుహరము, 2 ఇక్కడ మన నోటిలో లాలాజలాన్ని స్రవించే లాలాజల గ్రంథులు. ఆహారంతో లాలాజలం యొక్క మీకు తెలుసా? 2 పరీక్ష నాలుకలను తీసుకున్నాము. ఇక్కడ పరీక్ష నాలుకలు గీత తీసుకొని 3 లేక 5 నిమిషాల పాటు ఉంచండి. అన్నాన్ని 1 చెంచాడు ఉంచండి. 2 పరీక్ష నాలుకలు తీసుకొని 2 పరీక్ష నాలుకలకు సంబంధించి మార్పు ఎందుకు వచ్చిన ఫలితాలను ఈ దేహం కలిగిన ఉపాధ్యాయునితో చర్చించండి. లాలాజలం పిండి పదార్థాలు చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. 4 అనేక అస్యకుహరం వెనుక అడుగు నుండి భాగాలుగా అతకలపడి దీని ముందు భాగాన్ని స్వేచ్ఛగా అన్ని దిశల్లో కదిలిపడి నాలుక కొంచెం వివిధ భాగాలు మనం మాట్లాడే నాలుకను అంతేకాకుండా నమిలి ఆహారం లాలాజల ఆహారాన్ని మింగడంతో పాటు మన నాలుకల ఆహార రుచికరికలు వివిధ ఆహార రుచికలను గుర్తించి కనికలను కలిగి ఉంటుంది. ఇక స్వీట్ మరియు దంతక్షయము. సాధారణ మన నోట్లో బ్యాక్టీరియా ఎక్కువ అంటే ఆహారాన్ని హాని కలుగుతుంది. హానికరం కాదు. తిన్న ఆహారాన్ని తర్వాత మనం దంతాన్ని నోటును శుభ్రం చేయకపోతే హానికర బ్యాక్టీరియా కూడా విచ్ఛిన్నం చేసి పెరగడం ప్రారంభించింది. ఈ బ్యాక్టీరియా మిగిలిపోయి ఆహారంలోని చక్కెరలు విచ్ఛిన్నం చేసి ఆమ్లాలు విడుదల చేస్తాయి. ఆమ్లాలు అంటే ఏమిటో తెలుసుకోవడానికి మనము ఆమ్లాలు క్రమంగా దంతక్షయాన్ని దెబ్బతీస్తాయి. దీన్ని దంతక్షయం అంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే అవి తీవ్రమైన పంటి నొప్పి కారణమవుతుంది. తీవ్రమైనప్పుడు
దంతాల నష్టానికి దారితీస్తుంది. చాక్లెట్లు, స్వీట్లు, శీతల పానీయాలు మరియు చక్కెర ఉత్పత్తులు వంటివి దంతక్షయానికి ప్రధాన కారకాలు. అందువల్ల ఒక బ్రష్ లేదా వేపల డెంటల్ ఫ్లాస్కి సంబంధించి వాటిని మధ్య ఆహారం తీసుకున్నట్లయితే వాటిని ప్రత్యేకమైన ఆహారంతో రోజు కనీసం 2 సార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు భోజనం తర్వాత నోటిని శుభ్రం చేసి పొక్కలించాలి. ఆహారం దీనివల్ల అపరిశుభ్రత ఉండదు. కొన్నిసార్లు మీరు హడావిడిగా తింటున్నప్పుడు, తినేటప్పుడు మాట్లాడేటప్పుడు లేదంటే మీరు ఎక్కిళ్ళు లేదా ఉక్కిరిబిక్కిరి కావచ్చు. ఆహారం శ్వాసనాళిక ప్రవేశించినప్పుడు అలా జరుగుతుంది. నాసికారంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల ద్వారా గాలి చేరుతుంది. ఈ ఆహార నాళానికి అనుకొని ఉంటుంది. గొంతు లోపల గాలి, ఆహారం ఒకే మార్గానికి పంచుకుంటాయి. అలాంటప్పుడు ఆహారం శ్వాసనాళిలో ప్రవేశించకుండా ఆనందించబడుతుంది. మనం ఆహార నాళికలో మింగేటప్పుడు ఒక మూత వంటి కవాటాలు శ్వాసనాళిక యొక్క మార్గాన్ని మూసివేసి ఆహారం వెళ్ళేలా చేస్తుంది. ఒకవేళ అనుకోకుండా ఆహారం శ్వాసనాళిలో ప్రవేశిస్తే మనకు ఉక్కిరిబిక్కిరి ఎక్కిళ్ళు లేదా దగ్గు వచ్చేస్తుంది. ఇక వివిధ రకాల రుచులు గల కారకాలు. ఇప్పుడు మీ పరిశీలన రాసి పట్టణంలో సంశీకృత నోటి ద్వారా మరణ ఆహార వాహిక, అన్నవాహిక, మింగబడిన ఆహారం వాహిక లేదా ఆహారవాహికలలో చేర్చబడుతుంది. ఆహారవాహిక మరియు ఛాతీ గుండా వెళుతుంది. వాంతులు చేసుకునే విషయంలో ఆహారం లేదా ఇతర కందాలకు సంబంధించి తెలుసుకుంటుంది. చక్కెర వ్యాధులు సాధారణ ఉప్పు ద్రావణం, నిమ్మరసం, వేప ఆకు లేదా కాకరకాయ రంగు వంటివి వేరు నమూనా సిద్ధం చేయండి. మీ తోటి విద్యార్థి ఒకరికి కళ్ళకు గంతలు కట్టండి. నాలుక బయటికి చాపి సమానంగా ఉంటామని చెప్పండి. శుభ్రమైన టూత్పేస్ట్ పిక్ను ఉపయోగించి నాలుకపై వివిధ రకాల ప్రాంతాలను నమూనాను చూపే విధంగా చేయండి. నాలుకపై ఏ ప్రాంతాలు తీపి, ఉప్పు, పలుపు ఉన్నాయో చేదు పదార్థాలు గుర్తించగలిగే మీ తోటి విద్యార్థులను అడగండి. ఇక్కడ ఆహార నాళం యొక్క అన్నవాహికలను ఆహార కదలిక అన్నవాహిక, జీర్ణాశయం, అన్నవాహిక, ఆహారం. ఫస్ట్ ఆహారం, అన్నవాహిక, తర్వాత జీర్ణాశయము. ఆహారవాహిక గోడ కదలికల ద్వారా ఆహారం కిందికి నెట్టబడుతుంది. వాస్తవానికి ఈ కదలిక ఆహార నాళం తర్వాత ఆహారం కిందికి చేర్చబడుతుంది. ఒక్కోసారి ఆహారం మన జీర్ణాశయం అంగీకరించడం కోసం కావున బయటికి వాంతిగా అవుతుంది. మీరు తిన్న ఆహారం వాంతులు చేసుకున్నప్పుడు సందర్భాలు గల కారణాలు గుర్తుంచుకొని తల్లిదండ్రులు చర్చించాలి. జీర్ణాశయం మందపాటి గోడలు గల దీని ఆకారం చదునైన జేలాగా ఉంటుంది. దీని ఆహారం అత్యంత విశాలమైన భాగం ఒక చివరి ఆహారవాహిక ద్వారా ఆహారాన్ని అందుకుంటే మరొక చివరి చిన్న పేగులకు తెరుచుకుంటుంది. జీర్ణాశయం లోపల భాగాలను శ్లేష్మ హైడ్రోట్ క్లోరైడ్ మరియు జీర్ణాశయాన్ని స్రవిస్తుంది. జీర్ణాశయం లోపల భాగాలను గోడలను ఆహారంలోకి పాలు నెట్టబడుతుంది. బ్యాక్టీరియా చంపుతుంది. ఇది జీర్ణాశయం జీర్ణాశయం తెలుపుతుంది, సహాయపడుతుంది. జీర్ణ రసాయన ప్రోటీన్లు మరియు సరళమైన పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి. చిన్న పేగు బాగా మెలికలు తిరిగి ఉంటుంది. 7.5 మీటర్ల పొడవు ఉంటుంది. కాలేయం మరియు క్లోమిన్ ఉండే గ్రహాలు అంతేకాకుండా చిన్న గోడలు జీర్ణ రసాలను స్రవిస్తాయి. కాలేయం ఉదర ఎక్కువ భాగంలో కుడివైపునే ఉండి ఎర్రటి గోధుమ రంగు వర్ణం కలిగి ఉంటుంది. శరీరంలో మన పెద్ద గ్రంథి పైత రసాన్ని స్రవిస్తాయి. పిత్తాశయం పిలువబడే ఈ విలువ నిల్వ చేస్తుంది. కొవ్వుల జీర్ణం చేయడంలో పైత రసాన్ని ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. క్లోమ అనేక జీర్ణాశయం భాగంలో ఒకే ఒక విశాలమైన మీగడమైన వర్ణం కలదు. పిండి పదార్థాలు, కొవ్వులు మరియు ప్రోటీన్లు చర్యలు జరిపి సరళమైన రూపంలోకి మార్చబడుతుంది. జీర్ణాశయం యొక్క ఈ పనితీరులో క్రమగణనకు కనుగొనబడి ఉంటుంది. 1822లో అలెక్సిస్ పెయింటిన్స్ మార్టిన్ అనే వ్యక్తి తుపాకీతో తీవ్రంగా కాల్చబడ్డాడు. బుల్లెట్ ఛాతీలోకి తీవ్రంగా దెబ్బతిన్న జీర్ణాశయం ఒక రంధ్రం చేసింది. అతన్ని అమెరికన్ ఛార్జెస్ అనే డాక్టర్ విలియం ట్యూమర్ అనే వద్దకు తీసుకెళ్లారు. వైద్యుడు రోగిని రక్షించాడు, కానీ రంధ్రాలను సరిగ్గా మూసివేసేయాలి లేదా దాన్ని కుట్టబడే విధంగా చేయాడు. ఎప్పుడైనా అంతర్రస ఆహారాన్ని జీర్ణక్రియ పూర్తి చేసి అప్పుడు పాశ్చంగా జీర్ణమైన ఆహారం చిన్న పేగుల యొక్క దిగువ భాగాన్ని చేరుకుంటుంది. కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్ వంటి చక్కెర, కొవ్వు పదార్థాలను గ్లిసరాల్గా ప్రోటీన్ ఆమ్లాలుగా మారుతాయి. చిన్న ప్రేగులో శోషణం. జీర్ణమైన ఆహారం ప్రేగులు రక్తనాళాలను చేరుతుంది.
ఈ ప్రక్రియ శోషణం అంటారు. చిన్న పేగుల లోపల వేల కొద్ది శోషణాలు ఉంటాయి, ఆహారాన్ని కలిగి ఉంటాయి. వీటిని చూషకాలు అంటారు. పేగు చూషకాల పాత్ర ఎలా ఉంటుందో మీరు ఊహించగల. జీర్ణమైన ఆహారాన్ని గ్రహించగలకుండా ఆహారం ఉపరితల బయసాన్ని పెంచుతుంది. చూసిన దాని ఉపరితలకు సంబంధించి సన్నని చిన్న రక్తనాళాలు వంటి కలిగి ఉంటుంది. చూసిన వంటి ఉపరితలమైన జీర్ణమైన ఆహార పదార్థాలను శోషించే పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలో వివిధ అవయవాలు రవాణా చేయబడతాయి. అంటే ఈ శరీరం అవసరం ప్రోటీన్లు అన్నీ అవసరమవుతాయి. సంక్షిప్త పదార్థాలను నిర్మించబడతాయి. వీటిని స్పంగీకరణం అంటారు. ఈ కరణంలో గ్లూకోజ్, ఆక్సిజన్ సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ నీరుగా విచ్ఛిన్నమై శక్తిని విడుదలవుతుంది. జీర్ణకాన్ని మరియు శోషణ ఆహార పెద్ద ప్రయోగంలోకి ప్రవేశిస్తుంది. పెద్ద ప్రయోగం చిన్న ప్రయోగం కంటే వెడల్పు ఉంటుంది. చిన్న ప్రయోగం ఇది సుమారు 1.5 మీటర్ల పొడవు ఉంటుంది. పెద్ద ప్రయోగం జీర్ణకాన్ని ఆహార పదార్థాలు నీరు కానీ మరియు లవణాలు గ్రహించే దీన్ని మిగిలిన వ్యర్థ పదార్థాలకు సంబంధించిన ఘనరమైన మలరోగంలో పురుషులు మలదారులు కాయ ద్వారా అంటారు. గడ్డి తినే జంతువుల్లో జీర్ణక్రియ మీరు ఆవు గేదెలను ఎప్పుడైనా చేశారు? గడ్డి తినే జంతువులు నిరంతరం గమనించారా? వాస్తవానికి త్వరగా ఆ గడ్డి కొరికి మింగేసి పొట్టలోకి ప్రథమ అమాసాలకి బాగా నిల్వ ఉంటాయి. అతిసారి నీళ్ళ విలువ సంబంధించినప్పుడు ఈ పరిస్థితి డయోరియా అంటారు. ఇది సంక్రమించడానికి కారణం ఇన్ఫెక్షన్, గాలిలో ఆహారమే ఫుడ్ పాయిజనింగ్ లేదా అజీర్ణత సంభవించవచ్చు. ముఖ్యంగా పిల్లలు చాలా సర్వసాధారణంగా తీవ్రమైన పరిస్థితుల్లో ఇది రావచ్చు. ఈ జంతువులు ఆహారం తీసుకునే సమయాలు ఎందుకు సరిగ్గా నమలు అని చర్చించుకోండి. పశువులలాగా మనం కూడా మింగే జీర్ణించుకోలేమా అని. ఇక్కడ ఆహారం పాక్షికంగా జీర్ణమవుతుంది. దీన్ని కట్ అంటారు. ఆ తర్వాత నోటిలో చించిన తర్వాత ఉండాలి. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు జంతువు దాన్ని నెమరు వేసుకుంటుంది. ఈ ప్రక్రియను నెమరు వేయడం అంటారు. ఇలాంటి జీవులను నెమరు వేసే జంతువులు అంటారు. గడ్డిలో సెల్యులోజ్ ఒక రకమైన పిండి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. నెమరు వేసే జంతువులు పశువులు, జింకలు మొదలైనవి అమాశయ భాగంలో బ్యాక్టీరియా సెల్యులోజ్ జీర్ణాశయం చేయడానికి సహాయపడుతుంది. మానవులతో సహా అనేక జంతువులు సెల్యులోజ్ జీర్ణించుకోలేవు. గుర్రము మరియు గుందేలు వంటి జంతువుల్లో ఆహారం చిన్న ప్రేగుల మధ్య అన్ననాళము పిలువబడే పెద్ద సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. మానవుల బ్యాక్టీరియా చర్యల ద్వారా ఆహారంలోని సెల్యులోజ్ జీర్ణమవుతుంది. మీరు ఎప్పటికైనా వంటి జీర్ణ వ్యవస్థను కలిగిన జంతువులను తెలుసుకున్నారు, కానీ నోరు మరియు జీర్ణ వ్యవస్థ చిన్న జీవులు వంటి ఆహారాన్ని సంపాదించి జీర్ణం చేసుకుంటారు. దిగువ విభాగంలో మరియు ఆసక్తికరమైన ఆహార సేకరణ వివిధ రకాలుగా నేర్చుకోవచ్చు. అమీబాలు ఆహార సేకరణ మరియు జీర్ణం. అమీబాలు చెరువుల నీటిలో కలిగిన ఒక ఏకైన జీవి. అమీబా చుట్టూ ఒక కణతత్వం ఉంటుంది. గుండ్రం దట్టమైన కేంద్రకం మరియు చిన్న బుడగలు అంటే రెక్టికలు. దీన్నే వ్యాక్సికలు అంటారు. కణద్రవ్యం ఉంటుంది. అమీబా నిరంతరం దీన్ని ఆకార స్థానాన్ని మార్చుకుంటుంది. కదలికలు మరియు ఆహార సంగ్రహణాన్ని మిథ్యా పాదాలు లేదా సుడోపోడియా అని పిలువబడే ఒక శరీరం అంతకంటే ఎక్కువ వేల వంటి నిర్మాణాన్ని బయటికి పంపుతుంది. ఇక్కడ చూడండి అమీబా నిర్మాణము. ఆహార పదార్థము కేంద్రక వ్యత్యాసారము, అదేవిధంగా బయటికి విస్మరిత స్వర్ణము. ఇక్కడ అమీబా కొన్ని సూక్ష్మజీవులను తింటుంది. దీని ఆహారంలో ఉన్నదని గ్రహించవచ్చు. రేణు చుట్టూ విన్యాసపాదాలను బయటకు తీసి నొప్పి ఆహారం చుట్టూ ముడుతుంది. ఆహార రెక్టికల్లో చిక్కుకుపోతుంది. జీర్ణాంశాలు ఆహార రెక్టికలు శోధించబడతాయి. ఆహారపై చర్యలు లేదా సరళమైన పదార్థాలను విచ్ఛిన్నం చేసి క్రమంగా జీర్ణాంశ ఆహారంలో శోషించబడుతుంది. శోషించిన పదార్థాలు పెద్దగా నిర్వహించిన ప్రత్యుత్పత్తి కొరకు ఉపయోగపడతాయి. ఆహారం జీర్ణకాల అవశేషాలను రెక్టికల ద్వారా బయటకు బహిష్కరించబడతాయి. ఆహారం జీర్ణమవడం ద్వారా మరియు శక్తి విడుదల అవుతుంది. ప్రాథమిక ప్రక్రియ జంతువులు ఒకే రకమైన ప్రయోగాల ద్వారా శోషించబడుతుంది. ఆహారం శరీరంలో ఈ రకాల కణాల ద్వారా గురించి తర్వాత పాఠంలో మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ కీలక పదాలు శోషణము, అమైనామ్లము, అమీబా, స్పాంగీకరణం, పైతరసం, ఆశయకరణ, రుచికలు, సెల్యులోజ్, జీర్ణక్రియ, విసర్జన, కొవ్వు ఆమ్లము, ఆహార తిక్కలు, పిత్తాశయం, గుజ్జరైలు, కుంతకాలు, అంతరగ్రాహనము, కాలేయం, పాలదంతాలు, సర్పకణ, సస్యదంతాలు, అనవాహిక, కులము, అగ్రసహన, విన్యాసపాదనం, ప్రాథమిక అమాసం, నెమరవేసే జంతువులు, నెమరు వేయడం, లాలాజరగడం, సూచనలు, లాలాజరగడం ఉండడం. ఇక్కడ జంతువులలో పోషకాలకు సంబంధించిన ఆహారం తీసుకునే విధానంలో వివిధ రకాలు. మానవ జీర్ణ వ్యవస్థల వివిధ
స్రావిక గ్రంథులు కలిగి ఉంటాయి. ఆశయ కుహరము, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పురుషనాళము, ముగిసే పెద్ద ప్రేగు వంటి వాటిని కులం జీర్ణాశయ గోళం, చిన్న ప్రేగు గోళను కలిగి జీర్ణరసాన్ని స్రవిస్తాయి. వివిధ రకాల పోషకాలు విచ్ఛిన్నమవుతాయి. పోషణ అనేది గ్రహణం, జీర్ణక్రియ, శోషణం, స్పాంగీకరణ, విసర్జన కలిగి ఉంటుంది. దీన్ని ఈ విధంగా కలిగి ఉంటుందని మేము తెలుసుకోవచ్చు. శోషణం వచ్చేసి కీలకమైన పదార్థాలు శోషణం అన్నమాట. అమైనో ఆమ్లము, అమీబా, స్పాంగీకరణం, పైత్యరసము, ఆశయకరము, రుచికలు, సెల్యులోజు, జీర్ణక్రియ, విసర్జన, కొవ్వు ఆమ్లము, ఆహార రక్తికలు, పిత్తాశయం, గుల్జారీలు, అదేవిధంగా కుంతకాలు, అంతర్గ్రహము, కాలేయం, పాలదంతాలు, చర్వణాలు, శాశ్వత దంతాలు, అదేవిధంగా అన్నవాహిక కులోమము, అగ్ర శరీరం ద్వారా వింధ్యసారం. ఇక్కడ వచ్చి జీర్ణకానికి సంబంధించిన సూచించబడి విభాగం 1, విభాగం 2. ఆహార నాళికలను కార్బోహైడ్రేట్, ప్రోటీన్లు, క్రొవ్వులు. ఇక్కడ జీర్ణక్రియ ఉత్పన్నాలు కొవ్వు ఆమ్లాలు మరియు గ్లూజాలు, చక్కెరలు, అమైనో ఆమ్లాలు. అంతర్సూచన అంటే ఏమిటి? ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ పిల్లలు ప్రశ్నలు బాగా నేర్చుకున్నట్లయితే ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. హాయ్ మై డియర్ వ్యూవర్స్, మీరు కూడా అంతే. ఇక్కడ మనం నేర్చుకునే పాఠంలోని ముఖ్యమైన పదాలను, అలాగే ఇంపార్టెంట్ బిట్స్లు ఏమైనా ఉంటే మీరు వీటిని గెస్ట్ చేసి వాటిని మీరు కంఠస్థం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల ఒక బిట్టు పోవడానికి అవకాశం ఉండదు. మంచి మార్కులు సాధించి మీరు టీచర్ ఉద్యోగం తప్పక సాధించగలరు.